బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యి కూడా ఏఎన్ఎం వాళ్ళతో ఈక్వల్ గా మేము సాలరీస్ తీసుకోవడం అనేసి చాలా పెయిన్ఫుల్ గా ఉండేదండి. అలా గౌట్ జాబ్ మేము వస్తుందనే హోప్ తో మేము ఎంత ట్రై చేసినా మాకు గౌట్ జాబ్ వచ్చేది కాదండి. అట్లా మేము ఈ 5 ఇయర్స్ నుండి జాబ్ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నామండి. రీసెంట్ గా కూడా ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ రాసి కూడా 50 అది ఈ పేపర్ లో 50 మార్క్స్ వచ్చినాయి 80 మార్క్స్ కి. అయినా కూడా ఇప్పుడు నాకు గౌట్ జాబ్ వస్తుందన్న హోప్ కూడా లేదు. ఎందుకంటే ప్రతికి ఆ, ఈ ప్రిఫరెన్స్ అనేది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అలా అని ఇక నాకు జాబ్ రాదు అని ఫిక్స్ అయ్యి ఉన్నానండి. ఆ టైంలో రజనీ మేడం నా బిఎస్సి నర్సింగ్ జూనియర్ ఆమె రజనీ మేడం నాకు కలిసి మేడం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారా అంటే ఖాళీగానే ఉంటున్నానండి. నా దగ్గర ఒకటి బిజినెస్ ప్లానింగ్ ఉంది. అది మీకు ఓకే అయితే మీరు చెయ్యండి. మీకు నచ్చుతుంది కంపల్సరిగా. మీరు ఖాళీగా ఉండే కన్నా ఇట్లా మీరు ఇది చేసుకుంటే బెటర్ అని అన్న. ఇప్పుడైతే అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను ఏ బిజినెస్ లో అడిగాను. నువ్వు మార్కెటింగ్ బిజినెస్ అంటే మార్కెటింగ్ బిజినెసా నాకు బయటికి వెళ్ళి అందరికి చెప్పే అంత లేదు, నేను చెప్పలేను అనేసి చెప్పిన. రజనీ మేడం అన్నారు మీకు ఇదే టైంలో మీరు చెప్పాలని ఏం లేదు, మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి చెప్పుకోండి, లేదంటే మీరు ఫోన్ లోనైనా చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి. ఫస్ట్ మీరు ఆ, వినండి, వినిన తర్వాత మీకు నచ్చితేనే ఇందులో జాయిన్ అవ్వండి, లేదంటే లేదు అనేసి రజనీ మేడం అన్నారు. ఓకే సరే అని ఒకసారి అయితే బిజినెస్ ప్లాన్ ఏంటి ఇది దీని గురించి విందాం అనేసి చెప్పిండు. ఇది వెస్టేజ్ అంటే ఇది కెమికల్ తో తయారైన ప్రోడక్ట్స్ కాదు, మనము వేరే వాళ్ళ దగ్గర మోసపోవడానికి వేరే వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయడానికి అని ఇచ్చే అది ఒక బిలీవ్ అయితే నాకు కలిగింది, ఒక నమ్మకం అయితే వచ్చేసింది మేడం చెప్పే దాంట్లో. ఇది ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ అని చెప్పడం ద్వారా దీని వల్ల ఈ 14 ఇయర్స్ నుండి రన్ అవుతున్న వెస్టేజ్ ఇలా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇట్లా కంప్లైంట్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మేము ఇట్లా నష్టపోయినాము, మా హెల్త్ ఇష్యూస్ ఇట్లా అయిపోయినాయి, మా స్కిన్ కానీ ఇట్లా మా హెల్త్ కానీ మేము వాడిన ప్రతిదీ ఇట్లా ఏ ప్రోడక్ట్ వాడినా మాకు ఆ మాకు జరిగినాయి అని మాత్రం ఎక్కడ రిమార్క్ మాత్రం లేదండి. రజనీ మేడం చెప్పారు నీకు పైన బాస్ కూడా ఉండరు, నిన్ను ఫోర్స్ చేయడానికి పలానా టైంకే నువ్వు అటెండ్ అవ్వాలి, పలానా టైంకే నువ్వు రావాలి, హరిబరిగా నువ్వు రెడీ అయి రావాలి అని. మనకు పైన అది మనం ప్రైవేట్ గా బయట చేసుకునే జాబ్స్ కి దీనికి టోటల్లీ డిఫరెంట్ అని చెప్పారండి. అట్లా చెప్పడం ద్వారా నేను ఆ ఓకే అని ఇక ఖాళీగా ఉండే కన్నా ఖాళీగా ఉండే టైమే అనవసరంగా టీవీల ముందు కూర్చొని ఇంకా ఇట్లా అక్కడ ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసే కన్నా మొబైల్స్ పట్టుకొని చూసి ఇట్లా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అదే టైంను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటది కదా అనేసి నేను అనుకున్నానండి. ఆ మేడం అన్నారు, రజనీ మేడం అన్నారు మీ మేడం మీరు ఆ నేను చెప్పడం ద్వారా మీకు కొంచెం తెలిస్తే ఈ బిజినెస్ గురించి, ఇది ఆర్గానిక్ ఆయుర్వేదిక్ గురించి నేను చెప్పడం కన్నా మీరు మీటింగ్స్కి వెళ్ళి నేర్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది మేడం అని చెప్పారు. అట్లా అని ఫస్ట్ ఆ ఒక స్టోర్ అంటే మరి పర్కాల అండి, పర్కాల స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆ పర్కాల స్టోర్ దగ్గర నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యానండి. అక్కడ మీటింగ్ లో సార్ చెప్పేటి అన్ని నేను విన్నాను. ఆ సార్ వాళ్ళ టెస్ట్ మనీస్ విన్నాను, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినరు, తర్వాత ఈ వెస్టేజ్ లోకి వచ్చి ఎంత బెనిఫిట్ గా అంటే ఎంత వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అనేసి అది విన్నానండి. తర్వాత ఎన్జిఎఫ్ లో బర్కల్లో ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్స్ కి ఆ, ఆ సార్ వాళ్ళు చెప్పే టెస్ట్ మనీ ఆ ఇక్కడ ఈ మీటింగ్ అటెండ్ అయినప్పుడు 7th క్లాస్ అబ్బాయి కూడా 35 అంటే 35,000 సాలరీస్ తీసుకుంటున్నాను అనేసరికి నేను షాక్ అయినానండి. సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివే అబ్బాయి 35 అంటే 35,000 సాలరీస్ తీసుకున్నారంటే ఇంకా నేను
ఇట్లా అంటే ఏజ్ తో సంబంధం లేదని డిసైడ్ అయినండి. ఏజ్ తో సంబంధం లేదు, అండ్ స్టడీతో సంబంధం లేదు. దీంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం అంటే ఈ బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు, అందులో ఉండే యూజెస్ బెనిఫిట్స్, ప్రోడక్ట్స్ లో ఉండే యూజెస్ బెనిఫిట్స్ అన్ని తెలుసుకున్న వాళ్ళు కన్ఫర్మ్ గా గెట్ ఇన్ అవ్వగలుగుతారు ఈ బిజినెస్ లో. ఒకరికి చెప్పడం ద్వారా వాళ్ళను కన్వీనియన్స్ చేయాలి. ఇక్కడ మనము వాళ్ళని చేతులు పట్టుకొని కన్వీనియన్స్ చేసి చేయాల్సిన పనే ఉండదండి. అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేసినానండి. ఎందుకంటే మనం ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుందండి అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అందులో ఉన్న యూజెస్ ఏంటి, ఆ మనకు అది ఎంత యూజ్ఫుల్ గా అవుతుంది మన లైఫ్ లో, ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అనేసి మనకు తెలిసి మనమే ఆటోమేటిక్ గా అది యూజ్ చేయడం ద్వారా మనమే ఆ యాక్సెప్ట్ చేస్తామండి. ఆ ప్రోడక్ట్స్ కి అడిక్ట్ అయిపోతున్నాం. అలాంటి బెస్ట్ ప్రోడక్ట్ అంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ అండి. అలాంటిది ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు ఉంటున్న మన జనరేషన్ లో చాలా వరకు అన్నిట్లో కెమికల్స్ కెమికల్స్ కెమికల్స్. ఫ్రూట్స్ తిన్నామన్నా కెమికల్స్, ఏది తీసుకోవాలన్నా కెమికల్స్. ఇలాంటి కెమికల్స్, ఇలాంటి అన్ని పొల్యూషన్ ఉన్న ఈ సొసైటీలో, ఇందులో ఈ మన లైఫ్ స్టైల్లో మనకు ఇంత మంచి ప్రోడక్ట్స్ అందించిన ఆ గౌతమ్ సార్కి, ఆ మన వెస్టేజ్ ద్వారా మనకు అందించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ న్యాచురల్ గా అండ్ ఆర్గానిక్ గా, ఆయుర్వేదిక్ గా మన లైఫ్ లోకి తీసుకొచ్చిన సార్ కి మనం ఎంతో చాలా రుణపడి ఉన్నామండి. సార్ కి మనము అంటే తీర్చుకోలేని రుణం అండి ఇక సార్ కి. అలాంటి ప్రోడక్ట్స్ మనం ముందు పెట్టారండి. ఇది చాలా అంటే మిరాకిల్ అండి. ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరు, అంటే నేను విన్న టెస్టిమోనీస్ అన్ని, తర్వాత ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పిన వాళ్ళు నెక్స్ట్ టైం మంచిగా నడుస్తూ మాకు నొప్పులన్నీ పోయినాయి అని అంటున్నారు. ఐ సప్లిమెంటరీస్ యూజ్ చేసిన వాళ్ళందరూ, నాకు ఇంత సైట్ ఉండేది, తర్వాత ఈ సప్లిమెంటరీస్ యూజ్ చేసిన తర్వాత 4 months లోనే నాకు ఆ, ఆ, అంతా అయిపోయింది. అంటే బాగా పనిచేసిన ఈ మొత్తం స్పెట్స్ పెట్టుకున్న, ఈ తీసేసిన ఐ సప్లిమెంటరీస్ యూజ్ చేసిన తర్వాత అని ఇట్లా చెప్పడం నేను చాలా మిరాకిల్ గా అనిపించిందండి నాకు. అందుకనే ఈ బిజినెస్ లో నేను పార్టిసిపేట్ చేసి ఎలాగైనా ఆ నేను గెటిన్ అవ్వాలి బిజినెస్ లో అని, మనీ తీసుకోవాలి అని నేను ఒక గోల్ పెట్టుకున్నానండి. మా మై గోల్ వచ్చేసి 6 months లో గోల్డెన్ డైరెక్టర్ అయ్యి 35,000 తీసుకొని నా డౌన్ లైన్స్ కూడా ఆ, అంతే ఇప్పించాలని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు జూమ్ సెషన్ అండి. ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రివెన్షన్ ఇప్పుడు మనము ఈ వాడుతున్న మన ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో అండి, మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారము అని ఏదైనా కూడా ఆ తీసుకున్న తీసుకోవాలంటే ప్రతి దాంట్లో మనము ప్రోటీన్స్ కానీ, ఆహార పదార్థాలలో కానీ ఏదైనా మనం మన ఆహార పదార్థాల్లో మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 167 రకాల పోషకాలు అవసరం అండి ఈ రోజుల్లో మనకి. అలాంటి టైంలో మన రోజువారీ మన లైఫ్ స్టైల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఈ అంటే ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఎక్కువగా తీసుకుంటున్నామండి. కానీ అత్యవసరమైన అంటే విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు మనకు బాడీకి సరిపోయేంత మోతాదులో మాత్రం మనకు అది తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన బిజీ లైఫ్ స్టైల్లో మనకు తీసుకునే ఏదైనా కూడా ఆ అన్ని కరెక్ట్ గా సరైన మోతాదులో మన బాడీకి అందట్లేదండి. దాని ద్వారా మనకు ఎన్నో ఆ డిసీజెస్ అటాక్ అవుతున్నాయండి. ఎన్నో అనారోగ్యంతో బాధపడుతున్నామండి. ప్రతి చిన్న చిన్న ఏజ్ లో కూడా మనకి మెడల నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఒకప్పుడు మన జనరేషన్ లో 70 years అంటే 50 years ఎబో నుండి మన కాళ్ళ నొప్పులు అని అనేవాళ్ళండి. ఇప్పుడు 30 years ప్లస్, 30+ అనగానే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, మెడల నొప్పులు ప్రతి ఒక్కటి
ఇక స్త్రీలలో కానీ ఆ ఎనిమిక్, మెనోపాజ్, అంటే ఈ చిన్న ఏజ్ లోనే యూట్రస్ తీసేయడము, 30+ లోనే అండి. ఇంత అంటే ఇవన్నిటికి కారణాలు మనం తీసుకునే ఆహారము. మనం బయట తీసుకునే పదార్థాలలో అన్ని కెమికల్స్ యూజ్ చేసే ఆ ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఇవన్నీ మనకు ఇట్లా అనేక డిసీజెస్ మనకు వస్తున్నాయండి. అంటే మనము ఆహారమే మందుగా పని చేయాలే గాని మందులే మనము ఆహారంగా తీసుకుంటున్నామండి. ఈ రోజుల్లో మనము ఏదైనా డిసీజ్ మనకు వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ దగ్గర మనము ఆ ఇప్పుడు పెయిన్కి వెళ్తుంది, పెయిన్ వస్తుంది అని వెళ్తే పెయిన్ కిల్లర్ ఇస్తారు. అప్పటి వరకే మనకు రిలీఫ్ ఉంటదండి. తర్వాత ఇక మళ్ళీ అదే పెయిన్ కంటిన్యూ అవుతుంది. మన పెయిన్ రిలీఫ్ కోసం ఒక 1 అవర్ మనం పెయిన్ కిల్లర్ తీసుకుంటే అది మన బాడీలో అనేకమైన ఆర్గన్స్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, అన్ని ఆర్గన్స్ అన్ని పాడైపోతున్నాయండి. యాజ్ ఏ నర్స్గా నేను చెప్తున్నానండి, మనం తీసుకునే పెయిన్ కిల్లర్ ద్వారా డెఫినెట్లీగా కిడ్నీ ఫెయిల్యూర్ మాత్రం కన్ఫర్మ్. అలాంటిది మనం తీసుకునే ఈ మనకు పరిచయం చేసిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే ఇది చాలా అది వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మన లైఫ్ లోకి వచ్చినందుకు చాలా చాలా నేను చాలా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే మన ఈ ఈ రోజులలో వ్యాధులను తగ్గించుకునేందుకు మనకు డైలీ మనకు విటమిన్స్, మినరల్స్ అందించడంలో కానీ ప్రతి దాంట్లో మనకు ఆ అన్నీ మనకు యూజ్ అవుతున్నాయి కాబట్టి చాలా వరకు మన వెస్టేజ్ ద్వారా మనకు అన్ని సరి సమానంగా పరిపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని మనకు వెస్టేజ్ మనకెంతో ఆ రుణపడి ఉన్నామండి ఈ ప్రోడక్ట్స్. అందులో మనము ఆ అనేక రకాల ప్రోడక్ట్స్ మనకు పరిచయం చేసిండ్రండి వెస్టేజ్. అది ఇమ్యూనిటీ బూస్టర్ ప్రోడక్ట్స్ ఒకటి, ఆ డయాబెటిక్ కంట్రోల్, డయాబెటిక్ హెల్త్ కంట్రోల్ ప్రోడక్ట్స్ ఒకటండి, కార్డియాక్ కేర్ హెల్త్ ప్రోడక్ట్స్ అండి, జాయింట్ బోన్స్ హెల్త్ ప్రోడక్ట్స్, అండ్ ఉమెన్స్ హెల్త్ ప్రోడక్ట్స్ అండి, డైజెస్టివ్ హెల్త్ ప్రోడక్ట్స్, డిటాక్సిక్ డిటాక్సిక్ హెల్త్ ప్రోడక్ట్స్ అండి. ఇలా ఫిట్నెస్, డైట్, హెయిర్స్, ఓరల్ కేర్, హెల్త్ ఫుడ్స్, హెయిర్ కేర్, ఇలా చాలా అనేక రకమైన ప్రోడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. అందులో నేను ఇమ్యూనిటీ బూస్టర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇమ్యూనిటీ బూస్టర్ లో మనకు చాలా రకాలుగా ఇమ్యూనిటీ బూస్టర్ లో ఫస్ట్ వన్ ప్రోడక్ట్ అలోవెరా అండి. అలోవెరా ప్రోడక్ట్ మనము ఈ అలోవెరాని మనము సాధారణంగా బయట మనం తీసుకోవడం ద్వారా ఎట్లా అంటే అలోవెరా జుట్టుకు పెట్టుకోవడం, అలోవెరా జ్యూస్ చేసి తాగడము, ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తే అట్లా తాగుతారని. అంటే మనం తీసుకునే అంటే ఇప్పుడు అలోవెరాను మనం జ్యూస్ చేసి మరి దాన్ని క్లీన్ చేసి జ్యూస్ చేసి మనం తీసుకోలేము కదండి. అంటే అంత టైం కూడా ఇప్పుడు నవే డేస్ లో ఇంత బిజీ లైఫ్ లో బిజీ స్టైల్లో అంటే లైఫ్ స్టైల్లో మనము అంత అలోవెరాని కట్ చేసి క్లీన్ చేసి మనము డైలీ డైలీ తీసుకోలేమండి. కాబట్టి అలాంటి బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో మనకు క్యాప్సూల్ ద్వారా వచ్చినాయండి. వెస్టేజ్ మనకు పరిచయం చేశారండి. ఆ క్యాప్సూల్స్ ద్వారా మనకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే బరువు మరియు శక్తి స్థాయిలను నియంత్రిస్తుంది, వాపును నిలిపివేస్తుంది, హార్ట్ అటాక్ ను తగ్గిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధకంను తగ్గిస్తుంది. ఇప్పుడు అది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్లో కూడా
అలోవెరా జెల్స్ అండి. అలోవెరా జెల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అలోవెరాతోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ లోనే కాదు, హెల్త్ దాంట్లో కూడా ప్రతి దాంట్లో అలోవెరా యూజ్ చేస్తున్నారు. అలాంటి అలోవెరాని మన క్యాప్సూల్ ద్వారా డైలీ వన్స్ ఒక క్యాప్సూల్ వేసుకుంటే మనకు కావలసిన మనకు ఆ, అందుకోవలసిన పోషక పదార్థాలన్నీ మన బాడీకి అందుతాయండి. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, చిగుళ్ళ వ్యాధులను నయం చేస్తుంది, ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుందండి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందండి, జీర్ణక్రియను సంబంధించిన అజీర్ణము, ఆమ్లత్వము, యాసిడ్ రిఫ్లెక్స్, గుండె మంట, అపాయన్ అవన్నీ ప్రతి ఒక్క ఆ అంటే ప్రతి ఒక్క దాని నుండి బాడీలో అంటే మన ఉన్న సిస్టమ్స్ అన్ని, మన బాడీ సిస్టమ్స్ అన్ని, ఆ, ప్రతి ఒక్క ఆర్గన్ మీద ఇది ఆ, యాక్షన్ చూపిస్తుందండి అలోవెరా. అలోవెరా ఇంత మంచిగా బెనిఫిట్స్ మనకు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఆమ్లా అండి. ఆమ్లా, ఈ ఆమ్లా మన జీర్ణశక్తి, మనం తీసుకునే ఆహారంలో డైలీ మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ మనం వేసుకునే మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు ఆ, శరీరానికి అది అంది అంటే అవన్నీ ఆహార పదార్థాలు కానీ మనం తీసుకునే మెడిసిన్ కానీ ఏదైనా మన శరీరం మొత్తం గ్రహించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే విటమిన్ సి. విటమిన్ సి అనేది మా ఆమ్లాలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆ, ఆమ్లా తీసుకో అంటే మనము కరోనా వచ్చిన టైంలో అండి మనము చాలా వరకు ఆ విటమిన్ సి మనకి ఇచ్చే యాంటీబయాటిక్స్ తో సహా ఆ వీటన్నిటితో సహా మనకి డైసైక్లోన్ యాంటీబయాటిక్ ఇవన్నిటితో పాటు ఈ విటమిన్ సి కూడా ఇచ్చారండి. ఎందుకంటే మనం అప్పుడు మనకు శరీరం అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉండి మన శరీరం మనం తీసుకునే ఆహారం కానీ మనం తీసుకునే మెడిసిన్స్ కానీ మనం బాడీ మీద యాక్షన్ చూపించడానికి, ఫాస్ట్ యాక్షన్ అవ్వడానికి విటమిన్ సి చాలా మన బాడీకి దోహదపడుతుందండి. అలాంటి టైంలో మనకు విటమిన్ సి అనేది మనకి ఎంతో మేలు చేసిందండి. ఆ విటమిన్ సి అనేది ఇప్పుడు ఆమ్లా అంటే ఇది మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆహార పోషణను మెరుగుపరుస్తుంది, ఆమ్లత్వాన్ని పనితీరును మెరుగుపరుస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుందండి. ఊపిరితిత్తులను కూడా అంటే మన కరోనా వచ్చినప్పుడు ఎక్కువ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడ్డాయండి. ఆ లంగ్స్ మీదనే మనము కాఫ్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ, దాని ద్వారానే మనకు ఆ విటమిన్ సి అనేది తొందరగా ఈ ఆ, అందుకే మనకి ఇచ్చారండి. ఎందుకంటే ఊపిరితిత్తులను మంచి శ్వాస తీసుకోవడానికి, బలంగా చేయడానికి, ఆ అంటే ఏ వైరస్ వచ్చినా తట్టుకునేంత శక్తి ఉండడానికి విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది కాబట్టి అట్లా మనకు అందించారండి. మలబద్ధకాన్ని తగ్గించడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ మీద ప్రభావవంతంగా ఉంటుందండి. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. వ్రింకిల్ అంటే ఇప్పుడు వ్రింకిల్ స్కిన్, విటమిన్ సి విటమిన్ సి అనేది యాంటీ ఏజ్నిక్ విటమిన్ అండి. ఇది యాంటీ ఏజ్నిక్ విటమిన్ అని అంటే మన ఆ ఏజ్ అనేది తగ్గిస్తుంది. ఈ విటమిన్ సి అనేది 35 లో ఉన్నా కూడా 40లో ఉన్నా కూడా మనల్ని 25 లాగా చూపిస్తుందండి. అంత చర్మానికి అంత యూజ్ ఉంటుందండి విటమిన్ సి. విటమిన్ సి అనేది యాంటీ ఏజినిక్ విటమిన్ అని అంటారండి. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది, మంచి జుట్టు రక్షణ, బాడీని కూల్ చేస్తుంది, కళ్ళకు బలం చేకూరుస్తుంది, కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంది, శక్తి బూస్టరు, హైపోగ్లైసిమియా చికిత్స. అంటే హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం అండి. గ్లూకోజ్ లెవెల్ అనేది తక్కువ ఉండే వాళ్ళలో కూడా ఆ దాన్ని మెరుగుపరుస్తుంది. వాపు మరియు జ్వరము, వాపు మరియు జ్వరం ఉన్నా కూడా విటమిన్ సి అనేది మనకు మంచిగా మెరుగుపరుస్తుందండి. మన బాడీకి ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొలెస్ట్రామ్ అండి. కొలెస్ట్రామ్ అనేది ఇది మనం చాలా వరకు అబ్జర్వ్ చేయాల్సిందంటే మనము డెలివర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి
ఫస్ట్ పాలు ఇవ్వండి, ఫస్ట్ రాగానే పాలు ఇవ్వండి, పాలు ఇవ్వండి అని అంటారు. అది ఒకప్పుడు కొన్ని ఇయర్స్ అంటే ఓల్డ్ అంటే తెలియని టైంలో ఓల్డ్ ఏజ్ అప్పుడు వాళ్ళు చాలా ఇయర్స్ ముందు ఆ అంటే నా నాగరికత అని అంటారు కదండి, అట్లా ఆ టైంలో పాలను పిండి పడబోసేదండి. అది వాతము, ముర్రుపాలు అనేది వాతము, అవి పిల్లలకు తాగించొద్దు అని అనేదండి. ఆ పాలల్లో మనకు కొలెస్ట్రామ్ ఉండేదండి. ఆ కొలెస్ట్రామ్ లో మనకు అనేక రకమైన రోగనిరోధక శక్తినిచ్చే ఇమ్యునోగ్లోబులిన్స్, మనల్ని ప్రొటెక్ట్ చేసే అంటే అనేక రోగాల నుంచి ప్రొటెక్ట్ చేసే ఆ అది ఇమ్యూనిటీ పవర్ను, మళ్ళీ ఇంకా అనేక విటమిన్స్, మినరల్స్, చాలా అనేక రకమైన అన్ని అందులో కొలెస్ట్రామ్ లో ఉంటాయండి. ఆ కొలెస్ట్రామ్ పాలనే పిండి పడబోసేదండి. తర్వాత ఈ ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి, టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ నెట్ లో సెర్చ్ చేసి, ఆ అన్నిట్లలో గూగుల్లో సెర్చ్ చేసి ఈ కొలెస్ట్రామ్ లో ఇంత యూజెస్ ఉంటుంది అనేసి తెలుసుకొని ఈ ఫస్ట్ పాలు కంపల్సరీగా బేబీకి ఇవ్వాలని తెలుసుకొని బేబీకి పట్టించడం స్టార్ట్ చేశారండి. ఈ బేబీకి పట్టించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బేబీకి పాలు ఇవ్వడానికి ఫస్ట్ పాలే రావట్లేదండి మదర్స్ కి. ఎందుకనంటే మనం తీసుకునే ఆహారము, మనం మన లైఫ్ స్టైల్ ద్వారా, మనం ఉండే లైఫ్ స్టైల్, ఈ బిజీ లైఫ్ లో మనము ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు అవ్వడం ద్వారా ఇలా చాలా మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క దానికి సారీ అండి, ఇలాంటి ద్వారా మనకు ఆ ఈ ఫస్ట్ మదర్ ఫీడింగ్ ఇవ్వడం కూడా తగ్గిపోయిందండి. ఏంటంటే ఆ, పాలు రావట్లేదు, మిల్క్ అది ప్యాకెట్స్ ఉంటాయి కదా, మిల్క్ ప్రోడక్ట్స్, ఆ మిల్క్ పౌడర్ ని తీసుకొచ్చి ఆ వాటర్ లో గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగించడం స్టార్ట్ చేసిండండి. ఇట్లా ఈ అంటే మన లైఫ్ స్టైల్ ని చూస్తుంటే ఇంకా ఏం అంటే ఇంకా ఏం కోల్పోతున్నామో, ఇంకా ఏం కోల్పోవలసి వస్తుందో అని భయం వేస్తుందండి ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ చూస్తుంటే. అలాంటి కొలెస్ట్రాల్ పాలు కూడా మనము మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నామండి. అంటే అంత బెనిఫిట్స్ ఉన్న పాలను కూడా మనం అందించలేకపోతున్నాం. అలాంటి టైంలో అంత బెనిఫిట్స్ ఉన్న పాలు కూడా మనం అందించలేని టైంలో వెస్టేజ్ మనకు బెస్ట్ అంటే అంటే ఇప్పుడు మన మదర్ ఇవ్వలేని బెస్ట్ యూజెస్, బెస్ట్ ప్రోడక్ట్స్ అంటే బెస్ట్ది ఆపర్చునిటీ మనకు వెస్టేజ్ మనకి ఇచ్చిందండి. అంటే చాలా గ్రేట్ కదండి. మదర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ పాలను కూడా మనకు ఒక క్యాప్సూల్ ద్వారా మనకు అందిస్తుంది అంటే ఎంత గ్రేట్ అండి. అలాంటిది ఈ వెస్టేజ్ లో ఈ కొలెస్ట్రాల్ అనేది దేహంలో ఆ విషపూరితాలు తలెత్తకుండా అడ్డుకుంటుంది. చిన్నారులు అంటే అంటే చైల్డ్ గాని, మన యూత్ గాని, మన అంటే మన బాడీ డెవలప్మెంట్ కి ఇది చక్కటి ఆహారం అండి. ఈ చక్కటి క్యాప్సిల్స్ అండి. అంటే చాలా గ్రేట్ అండి. ఈ డేస్ లో మనము ఇలాంటి టైంలో బేబీస్ కి అందివ్వలేని కొలెస్ట్రామ్ కూడా మనకు అంత శక్తిని ఇచ్చి మనకు ఒక క్యాప్సిల్ ద్వారా మనకు మన లైఫ్ స్టైల్ కి కూడా మన పెద్దవాళ్ళకు కూడా అందిస్తున్నారండి. ఇంత గ్రేట్ కదా అండి. ఈ వెస్టేజ్ లో ఇన్ కొలెస్ట్రామ్ క్యాప్సిల్స్ మనకు అందివ్వడం, ఒక మదర్ లాగా మనల్ని ఆదరించి ఇలాంటి ప్రోడక్ట్ మనకి ఇవ్వడం. ఇప్పుడు కొలెస్ట్రాల్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం అండి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీర వాపును శరీర వాపును కూడా మనకు శరీర వాపులను నియంత్రిస్తుంది. ఎలర్జీ నుండి రక్షిస్తుంది. సెల్యులార్ టిష్యూను రిపేర్ చేయడానికి అండ్ పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుందండి. మనకి ఏదైనా దెబ్బ తగిలినా అక్కడ వరకు మనకు పుండు అవుతుంది కదా అండి. ఆ ఊండ్ హీలింగ్ కి కూడా ఈ కొలెస్ట్రాల్ చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అండి, ఒక చిన్న దోమ కుట్టినా కూడా దాన్ని మనం రబ్ చేయడం ద్వారా అది ఆ అంటే దురదొచ్చి మనం రబ్ చేయడం ద్వారా కూడా చిన్న ఊండ్ మొత్తం అది కాంపిటీషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. అంటే కాంపిటీషన్ అంటే కాలు కొట్టేయడం, చేయి కొట్టేయడం అట్లా అవుతుందండి చిన్నది కూడా.
అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవడం, కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల సెల్ఫ్ గా మన బాడీ సెల్ఫ్ గా టిష్యూ రిపేరింగ్ అనేది చేసుకుంటాండి. చిన్న వూండ్ ఉన్నా కూడా దాన్ని ఆ అది రిపేర్ చేసి మాన్పించుకోగలదండి. మన శరీరం అట్లా ఈ క్యాప్సిల్ తీసుకోవడం ద్వారా అట్లా యూజ్ అవుతుందండి. శరీర శరీరం పోషకాలను తీసుకోవడంను మెరుగుపరచడంలో సహాయం పడుతుంది. ఎముకలను ఎముక ద్రవ్యరాశిని పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. కొవ్వు వినియోగాన్ని సాధారణీకరణిస్తుందండి. రోగనిరోధక కారణాల యొక్క ఏకాగ్రత పరిపక్వత పాలల్లో కంటే కొలెస్ట్రాల్ లో చాలా ఎక్కువగా ఉంటుందండి. చెప్పాను కదండి, పాలల్లో కంటే ఈ కొలెస్ట్రాల్ పాలల్లో ఇప్పుడు సాధారణంగా పాలొచ్చే మదర్ లో పాలొచ్చే కన్నా ఫస్ట్ 1 వీక్ వచ్చే పాలల్లో మనకు 100 రెట్లు ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయండి. అందువలనే ఈ మనకి కొలెస్ట్రాల్ మన బాడీకి చాలా చాలా ఆ యూజ్ఫుల్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అవసరమైన విటమిన్స్, ఖనిజ లవణాలు ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా గొప్ప మూలం అండి మన బాడీకి. లైఫ్ స్టైల్ కి కూడా కొద్ది చాలా ఇంపార్టెంట్ అని ప్రోడక్ట్ అని చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ స్పెర్లినా అండి. స్పెర్లినా స్పెర్లినాలో ఇది ఒక సముద్రపు నాచు నుండి తయారు చేసిండండి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. అంటే ఇప్పుడు సముద్రంలో ఉండే తాబేలు ఈ సముద్రపు నాచు దీన్ని 400 years బతుకుతుందండి. అంటే మనము ఈ మన లైఫ్ స్టైల్లో మనం అన్నము ఆ, ఈ ఆహారం తిని మనం తీసుకునే ఆహారం తిని అన్నం తీసుకొని మనం తినే కూరగాయలు అవన్నీ తీసుకొని మనం ఎన్ని ఇయర్స్ బ్రతుకుతున్నామండి? మాక్సిమం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఒకప్పుడు 70-80 years 100 years వరకు అంటే ఇప్పుడు మాక్సిమం 50 years బ్రతకడానికి చాలా కష్టమవుతుందండి. అంటే ఇప్పుడు 30 years లో కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారండి. అలాంటి టైంలో కూడా మనము మన కోసము ఇంత వాల్యుబుల్, ఇంత సముద్రపు నాచు నుండి ఆ తయారు చేసిన స్పర్లీనాను మనకు పరిచయం చేసిన వెస్టేజ్ కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. శరీరానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలను ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరటిన్స్ మరియు ఫైబర్లు కలిగిన అన్ని ఈ వెస్టేజ్ స్పెర్లినాలో మనకు లభిస్తున్నాయండి. ఇందులో ఎట్లా అంటే క్యారెట్ కన్నా 25 రెట్లు బీటా కెరటిన్ అండ్ ప్రో విటమిన్ ఏ మనకు లభిస్తుందండి. పాల కంటే 25 రెట్లు ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన రక్తహీనత అంటే ఏం తీసుకోమంటారండి? ఖర్జూరాలు తీసుకుంటాం. ఆ ఖర్జూరాల కంటే కూడా మనకు 20 రెట్లు ఎక్కువ ఖనిజ లవణాలు ఇందులో కలుగుతున్నాయండి. ఈ వెస్టేజ్ పెర్లినాను మన రక్తహీనత కూడా రానివ్వదండి. అనేకమైన డీటాక్సి గుణాలు ఉంటాయండి. మలబద్ధకాన్ని నివారిస్తూ మనకి ఎంతో సహాయపడుతుందండి. శరీరానికి అవసరమైన పోషక పదార్థాలన్నిటినీ ప్రతిరోజు మనకు అందిస్తుందండి. మనల్ని ఎంతో తాజావంతంగా అంది ఉంచి మనల్ని రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచేందుకు ఇది చాలా దోహదపడుతుందండి. ఈ ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది యూజ్ అవుతుందండి. ఇది అంటే ఇందులో స్వర్ణిలాలో కొంతమంది యూజ్ చేయొద్దండి. అంటే అది ఎవరు యూజ్ చేయొద్దు అని అంటే, ఎవరు ఈ స్వర్లినాను అవాయిడ్ చేయాలంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు, యూటీఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయొద్దండి. అంటే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొద్దండి. సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, అంటే ఈ ఫిష్ తింటే ఎలర్జీస్ వస్తాయి కదండి, అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయకూడదండి. అండ్ ఎక్కువ జ్వరం ఉన్న వాళ్ళు, ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువగా అసాధారణమైన స్థాయిలో అంటే ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే ఇప్పుడు గౌట్ డిసీజ్ అని అంటారు కదండి. అంటే మన కాళ్ళల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ వాపులు రావడం, కీళ్ళల్లో వాపులు రావడం, అవి వంకర పోవడం కీళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇది అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అండ్ నెక్స్ట్ ఇది చాలా అంటే మనల్ని ఎన్ని సర్టిఫై చేసిందనంటే ఈ ప్రోడక్ట్ మనకు
1970లోనే నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ ఏజెన్సీ నాసా అండి. నాసా మనము ప్రతి ప్రోడక్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతి ప్రోడక్ట్ను మనకు పరిచయం చేసి ఎన్నో ఇయర్స్ నుండి మనల్ని చేస్తుంది కదండి. అలాంటి నాసా ఏజెన్సీ కూడా పవర్ ఫుడ్ అని మనకు సర్టిఫై చేసి ఇచ్చిందండి. అండ్ 1974లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ కూడా ఆ రేపటి ఉత్తమ ఆహారం ఏంటంటే స్పెర్లినా అని చెప్తున్నారండి. 1981లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇది ఉత్తమ పోషక సప్లిమెంటరీస్ అని చెప్పారండి. 1983లో పశ్చిమ జర్మనీ అంతర్జాతీయ ఆహార ప్రదర్శన ఉత్తమ సహజ ఆహారం అని మనకు సర్టిఫై చేసి ఇచ్చారండి. అండ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని భూమిపై గొప్ప సూపర్ ఫుడ్ గా దీన్ని మనకు ప్రచారం చేసిందండి. అంటే ఇది ఇన్ని ఆర్గనైజేషన్స్ ఇన్ని సంస్థలు మనకు ఇంత మంచి ఫుడ్ను మనకు సర్టిఫై చేసిన ఫుడ్ను మనకు వెస్టేజ్ మనకు అందించిందని అంటే మనం ఉన్న అంటే మనం ఇంట్లో కూర్చొని కూడా అంత మంచి ఏజెన్సీస్ మనం సర్టిఫై చేసిన ఇంత బెస్ట్ ప్రోడక్ట్ మనము తీసుకుంటున్నామంటే చాలా గ్రేట్ అండి. మనం కూర్చున్న దగ్గరికి వస్తున్నాయి అంటే చాలా చాలా గ్రేట్ అండి. గ్రేట్ అని చెప్పుకోవాలండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నోని అండి. నోని అని అంటే ఇది నోని మెరిండా సిట్రిఫోలియా యొక్క పండు నుండి తయారు చేసిందండి ఈ నోని అనేది. నోని అంటే టూ అంటే 2 years అంటే 2000 years 2000 సంవత్సరాల నుండి ఉపయోగించబడుతుందండి. సాంప్రదాయ ఆయుర్వేదంలో నోనిని ఆరోగ్య ప్రయోజనాల కోసము ఉపయోగిస్తారండి. ఇది నోని యొక్క యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి, ఈ మరియు పొటాషియం యొక్క మలము గొప్ప మూలము. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందండి. ఆర్థరైటిస్ లో నొప్పిని తగ్గించవచ్చు. టీ లింఫోసైట్స్ ఉత్పత్తిని నోని సహాయపడుతుంది. ఇది మొత్తం రోగ నిరోధక శక్తిని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందండి. అనేక అధ్యయనాల్లో నోని గాయ సంకోచము తగ్గించడం మరియు రిపిటలైజేషన్ మరియు సమయం తగ్గడం కంటే వేగవంతం చేయడం. అంటే ఇప్పుడు మనం తీసుకునేటి అన్ని ఇమ్యూనిటీ బూస్టర్ సప్లిమెంటరీస్ అండి. అంటే ఇవి మనకు అన్నిటికీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీదనే ఇమ్యూన్ సిస్టమ్ మీదనే ఇది అది ప్రభావం చూపుతుందండి. అంటే మన బయట నుండి వచ్చే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన లోపలికి రాకుండా టీ సెల్స్ అనేది ఉంటాయండి. మనకు టీ సెల్స్ ఈ టీ సెల్స్ లింఫోనోడ్స్ టీ సెల్స్ లింఫోనోడ్స్ మోనోసెల్స్ అనేది ఇవన్నీ మన బాడీలో ఉంటాయండి. ఇవన్నీ సెల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయండి. మన బాడీకి ఎలాంటి హానికరమైనవి రాకుండా ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో మనం ఒక అంటే కవచం లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదండి. ఐదర్ క్యాన్సర్ నిరోధక కారణాలు కానీ అది ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ కానీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ ఇలాంటి చాలా వైరస్ల నుండి మనల్ని కాపాడుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నుండి కూడా వాళ్ళు దగ్గిన తుమ్మిన మనకు రాకుండా ఉండడానికి ఇది చాలా మనకు ఉపయోగపడుతుందండి. మనకి ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉన్నా కూడా ఇవి ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం ద్వారా మనకి ఎలాంటి చిన్న చిన్న జలుబు దగ్గులు ఇలాంటివి కూడా మనకు రావండి. అండ్ మనము కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు అంటే కీళ్ళ వాపు ఉబ్బసము అలాంటి అంటే ఆస్తమా అలాంటి వాళ్ళకు కూడా ఈ నూనె అనేది చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటదండి. అంటే ఇది మనం ఎట్లా తీసుకోవాలంటే ఈ నూనెలో కొంచెం అన్ని ప్రోడక్ట్ అంటే అన్ని క్యాప్సూల్స్ తీసుకున్నట్టు కాదండి. ఇది కొంచెం డిఫరెంట్ అండి. 1 లేదా 2 గుళికలు రోజు 2 సార్లు వేసుకోవాలండి. కనీసం భోజనానికి 1/2 గంట ముందు వేసుకోవాలి. రోజుకు ఒక గుళికను 5 రోజులు వేసుకోవాలండి. మరియు 2 రోజులు విశ్రాంతిని తీసుకోవాలండి. అప్పుడు రోజుకు 2 గుళికలు 5 రోజులు తీసుకోండి. మళ్ళీ 2 రోజులు విశ్రాంతి తీసుకోండి. ఇలా విశ్రాంతి రోజు తీసుకుంటే అయిపోతుంది కదా మేడం, ఇలా 2 రోజులు ఎందుకు విశ్రాంతి తీసుకోమంటారు అని మీకు డౌట్ రావచ్చండి.
అలా 2 రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటుందండి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఆ వేస్ట్ మన లోపలికి వచ్చిన ఆ వేస్ట్ ఫాగోసైట్స్ ఫాగోసైట్స్ ఉంటాయండి. అంటే వేస్ట్ అన్నిటినీ అది తీసేసుకొని మనల్ని కొత్త సెల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. అలాంటి టైంలో మన ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం 2 days మనం రెస్ట్ ఇవ్వాలండి ఇమ్యూన్ సిస్టమ్ కి. అంటే కంటిన్యూస్ గా వర్క్ చేయడం ద్వారా కూడా కలిసిపోతాం కదండి. అలాంటి టైంలో మనం 2 days రెస్ట్ తీసుకుంటే ఎంత రిలీఫ్ ఉంటుందండి. అదే విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనం తీసుకున్న ఈ 5 days క్యాప్సిల్స్ 2 days లో వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని బయటికి పంపించేసి మళ్ళీ న్యూ సెల్స్ అనేది మన బాడీలో డెవలప్ చేయడానికి 2 days మనం గ్యాప్ ఇవ్వాలండి. ముందు ముందు జాగ్రత్తలు నూనెలో పొటాషియం అధికంగా ఉండడం ద్వారా మూత్రపిండాల సమస్యలు ఉంటాయండి. కారణంగా పొటాషియం నిరోధిత ఆహారం ఇందులో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఈ అంటే మూత్రపిండాలు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. అది తీసుకోకూడదండి. ఈ నూనె క్యాప్సిల్స్ అనేది తీసుకోకూడదండి. ఇది తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి అందులో పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకోకూడదని అనుకో తీసుకోవద్దని చెప్తున్నానండి. నూనె లాంటి వ్యాధులకు అంటే ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది అంటే డయాబెటీస్, ఆస్తమా, ఆ జీర్ణ శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, మెనోపస్, బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అండి, అధిక బరువు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, ఆ అంటే నిద్ర సరిగా పట్టని వాళ్ళు, చర్మ సంబంధిత వ్యాధులు, ఋతువు సమస్యలు అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ నూనె యూజ్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు చాలా మంది మనల్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు ఏమంటారని అంటే ఆ ఇప్పుడు ఇట్లా ప్రోడక్ట్స్ యూజ్ చేయగానే మనకు రిజల్ట్ రావాలి అని కొంచెం మంది చాలా ఆతృతగా ఉంటారండి. కానీ అప్పుడు మనం చెప్పాలి, విత్తనం పెట్టగానే మనకు చెట్ల పండ్లు రావండి, కొంచెం టైం పడుతుందండి. ఆ టైం పట్టడం ద్వారా ఈ లోపు మనకు ఓపిక్గా వెయిట్ చేస్తేనే మనకు పండ్లు వస్తాయని చెప్పాలండి. అంటే నేను మా నాన్నకి నేను ఈ మంత్ లోనే జాయిన్ అయినానండి. ఈ మంత్ లో జాయిన్ అయ్యి ఈ మంత్ లోనే మా నాన్నకి కాల్షియము, నూనె, ఫ్లాక్స్ ఆయిల్ అన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత అమ్మాయి 20 days అవుతుంది కదా, రిలీఫ్ వచ్చినట్టు ఏం అనిపించలేదంటే నాన్న ఇప్పుడే కదా విత్తనం పెట్టింది, కొంచెం టైం పడుతుంది చెట్టు మొలవడానికి, కాబట్టి ఇంకా 2 months చూద్దాం, 2 months లో నీకు బెనిఫిట్స్ వస్తుంది, నాది గ్యారంటీ అనేసి నేను, ఎందుకంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ల మీద నాకున్న నమ్మకంతో మా నాన్న అట్లా మోటివేట్ చేసి వాడిపిస్తున్నానండి. అంటే నాకు అప్పటికంటే ఇప్పుడు అలకగా ఉందని చెప్తున్నాడండి. అప్పుడు కొంచెం ఒళ్ళు అంటే బరువుగా ఉండేది, బాడీ అంతా బరువుగా, అంటే ఎలా అది నీరసంగా అట్లా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అమ్మాయి అని అంటున్నాడు. అంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకి పరిచయం చేసిన వెస్టేజ్ కి అండ్ గౌతమ్ సార్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా రుణపడి ఉన్నానండి. ఈ ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ కి, నేను చెప్పిన ఈ సెషన్ విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఈ హోస్ట్ గా చేసిన సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఏమైనా మిస్టేక్ చెప్తుంటే నన్ను క్షమించండి. నెక్స్ట్ నెక్స్ట్ టైం బెటర్ దెన్ గా చెప్తానని నేను హామీ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గో టు హోస్ట్ అండి, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీ డ్రీమ్ చెప్తారా మేడం? మా డ్రీమ్ వచ్చేసి 6 months లో గోల్డెన్ డైరెక్టర్ అవ్వాలని ఉంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. జస్ట్ జాయిన్ అయినట్టున్నారు ఇప్పుడు ఈ మధ్యనే. సో అవును సార్. ఆయన కొద్ది రోజుల్లోనే ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మీ యొక్క కమిట్మెంట్ కి, మీ ఎఫర్ట్స్ కి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. దట్టు మీరు ఇండస్ట్రీ కూడా మీది నర్సింగ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, మెడికల్ అవగాహన ఉంది. సో మీరు చెప్పిన నాలెడ్జ్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. సో మీరు షార్ట్లీ ఈ సిస్టమ్ ద్వారా మంచి సక్సెస్ తీసుకోవాలి.